చంద్రబాబు నాయుడు దూకుడు. స్పీడ్ పెంచుతున్న బాబు అన్ని నియోజకవర్గాల్లో పర్యటన. కొత్త సంవత్సరం కావచ్చు లేదా గెలుపు మీద పూర్తిగా నమ్మకం కుదరకపోవచ్చు, మొత్తం మీద చంద్రబాబు నాయుడు దూకుడు పెంచుతున్నారు. ఎన్నికలకి ఇంకా 100 రోజులే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అందరూ అనుకుంటుంది. అప్పటికీ రాష్ట్రమంతా పర్యటన చేశారని చంద్రబాబు టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు జనవరి 5వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో మొదటి బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ డిసైడ్ అయింది. 5వ తేదీన కనిగిరి బహిరంగ సభలో మొదలవబోతున్న దూకుడు 29వ తేదీన అనంతపురం బహిరంగ సభలో మొదటి రౌండ్ పూర్తవుతుంది. అంటే 24 రోజుల్లో 25 బహిరంగ సభలు జరపాలని, అన్నిట్లోనూ తానే పాల్గొనేట్టుగా చంద్రబాబు షెడ్యూల్ రెడీ చేస్తున్నారు. మధ్యలో ఒక్కరోజు విశ్రాంతికి కేటాయించారు. అందుకోసం ఒక్కరోజు 2, అవసరమైతే 3-4 బహిరంగ సభలు కూడా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరపాలని చంద్రబాబు తమ్ముళ్లకు చెప్పారు. అయితే చంద్రబాబు నిర్ణయంతో తమ్ముళ్ళు విభేదిస్తున్నారు. రోజుకొక బహిరంగ సభ లేదా 2 అంటే ఓకే, కానీ 3-4 అంటే కష్టమని చెప్పేశారు. జన సమీకరణ చేయడం తలకు మించిన పనవుతుందని తమ్ముళ్ళు భయపడుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. అందుకని బహిరంగ సభల షెడ్యూల్లో మార్పులు చేసుకోమని సూచించారు. అయితే తమ్ముళ్ల సూచనలు చంద్రబాబు అంగీకరించలేదని పార్టీ వర్గాల సమాచారం. స్పీడ్గా ఉంటే కానీ 24 రోజుల్లో 25 బహిరంగ సభల్లో పాల్గొనడం సాధ్యం కాదని చంద్రబాబు చెప్తున్నారట. కొన్ని సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని సమాచారం. పార్టీకి అనుబంధంగా ఉన్న కుల సంఘాలన్నింటినీ బహిరంగ సభల నిర్వహణ, జన సమీకరణలో ఇన్వాల్వ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మొత్తానికి 24 రోజుల్లో 25 బహిరంగ సభలో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు. 74 ఏళ్ల వయసులో రోజుకు 3-4 బహిరంగ సభలో మాట్లాడేందుకు చంద్రబాబు రెడీ అవ్వడం గొప్ప విషయమే. చంద్రబాబు అయితే షెడ్యూల్ ప్రకారం రెడీ అయిపోతున్నారు. మరి 25 బహిరంగ సభల నిర్వహణలో తమ్ముళ్ళు ఏం చేస్తారనేదే ఆసక్తిగా ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.